Vijay here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం DJI Mini 2 డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను అడిగారండి డ్రోన్ అన్బాక్సింగ్ చేయండి అక్క అని. ఫైనల్లీ డ్రోన్ అన్బాక్సింగ్ తో వచ్చేసాను. ఒకసారి ఇప్పుడు మనం ఈ DJI Mini 2 డ్రోన్ ని అన్బాక్సింగ్ చేసి డ్రోన్ ఎలా ఉంటుంది, ఎంత దూరం ఫ్లై అవ్వగలదు, ఎన్ని ప్రొపెల్లర్స్ వస్తాయి అనేది కంప్లీట్ డీటెయిల్ అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ DJI Mini 2 డ్రోన్ టెక్ అన్బాక్సింగ్ చేసినప్పుడు మన ఛానల్లో వీడియో రాకపోతే అలాగా. సో దీనికైతే మనకి కంప్లీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. సో ఫస్ట్ నన్ను ఆ ప్లాస్టిక్ ర్యాప్ తీసేస్తాను. ఎదురా మన కత్తి తీసేద్దాం. అన్బాక్సింగ్లు చేసే ఆనందం దేంట్లోనూ ఉండదబ్బా. కొత్త కొత్త వస్తువులు అన్బాక్సింగ్లు చేస్తున్నాను నేనైతే. సో మనకి ఫ్రంట్ అయితే DJI Mini 2 అండ్ అలానే ఇమేజెస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫ్లై మోర్ కాంబో అని ఉంది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ లైక్ ద అల్ట్రా లైట్ డ్రోన్. మనకి ఇది జస్ట్ 249 grams మాత్రమే ఉంటుంది డ్రోన్. 249 grams. వావ్, చాలా లెస్ వెయిట్. ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే మనకి DJI అని ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ వచ్చేసి DJI Mini 2 అని చెప్పేసి మనకి డ్రోన్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో లైక్ స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి బాక్స్లో ఏమొస్తాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ బాటంలో అయితే మనం దీని యొక్క యాప్ని యాప్ స్టోర్ అండ్ గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆన్ ది ఫ్రంట్ చూస్తే మనకి DJI డ్రోన్ అండ్ అలానే కంట్రోలర్ ఇమేజ్. సో లెట్స్ అన్బాక్స్ దిస్. ఓ, ఇది బ్యాగ్లో పెట్టించారు. సో దిస్ ఈజ్ బ్యాగ్ అన్బాక్సింగ్. చిన్న కెమెరా బ్యాగ్ లాగా ఉంది, చాలా క్యూట్గా ఉంది అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకి DJI లోగో, కంప్లీట్ బ్లాక్ కలర్. సో మెన్ అండ్ ఉమెన్ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో బ్యాగ్ ఓపెన్ చేయగానే దానికి నీట్గా ప్లేస్ చేసేసి ఉంది. ఇక్కడ ఒక జిప్ ఉంది ఫస్ట్లో. ఈ జిప్లో ఏమున్నాయి? ఓ, వీ హ్యావ్ ప్రొపెల్లర్స్ హియర్. సో ఇవి వచ్చేసి మనకి ప్రొపెల్లర్ స్పేర్ పార్ట్స్ అన్నమాట. చిన్న చిన్న మనకి క్యాండీస్ లాగా ఉన్నాయి, చాక్లెట్స్, జెల్లీస్ ఉంటాయి చూసారా, జెల్లీస్. ఆల్ఫెన్లిబీ లాలీపాప్ ఉంటుంది, సిమిలర్గా చెప్పాలంటే నాకు అలానే అనిపించింది ప్యాకెట్ సైజులు అవన్నీ. సో ప్రొపెల్లర్స్. వీ హ్యావ్ అనదర్ ప్యాకేజ్. ఇది వచ్చేసి మనకి కంట్రోలర్ అనమాట. సో లెట్ మీ టేక్ ఇట్ అవుట్. సో ఇది కంట్రోలర్. మనకి ఇక్కడ జాయ్ స్టిక్ లాగా ఉంటుంది. సో దీని యొక్క కంట్రోలర్స్ వచ్చేసి, సో జాయ్ స్టిక్స్ చూసారా ఇక్కడ ఉన్నాయి. లెట్స్ టేక్ అవుట్. ఇలా ఉంటుంది. మనం దీనికి ఇక్కడ స్క్రూ చేసుకోవాలి. సో పుట్ ఇట్ అండ్ రొటేట్. సో ఇలా మనం పెట్టుకుంటే మనకి జాయ్ స్టిక్ కంట్రోల్ లాగా లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ బాటమ్ ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. మనకి సినీ మోడ్, స్పోర్ట్ మోడ్ ఉంటుంది, పవర్ బటన్ అండ్ ఆన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫోన్ అటాచ్ చేసుకోవచ్చు. డ్రాగ్. సో యూ కెన్ అటాచ్ యువర్ ఫోన్ సో దట్ మనం ఇక్కడ విజువల్ చూసుకుంటూ మనం డ్రోన్ని కంట్రోల్ చేయవచ్చు. మనకి ఎలాంటి వ్యూ కావాలి అంటే సో దట్ మనకి క్లియర్ ఐడియా ఉంటుంది. సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి హోమ్ బటన్. డ్రోన్ ఎక్కడైనా ఫ్లై అవుతున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్, మనం ఇది క్లిక్ చేస్తే మన దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే వీ హ్యావ్ వన్ ఫంక్షన్ బటన్. సో ఇది వచ్చేసి మనకి షటర్ బటన్ లాగా టు క్యాప్చర్ ద ఫొటోస్ అండ్ టేక్ వీడియోస్. ఇది వచ్చేసి మనకి ఫోటో అండ్ వీడియో మోడ్ చేంజ్ అవ్వడం కోసం, ఫోటో నుంచి వీడియోకి, వీడియో నుంచి ఫోటోకి చేంజ్ అవ్వాలి అంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి గింబాల్ కంట్రోలర్. సో మనకి ఇలా వీల్ లాగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఒక వైర్ ఉంటుంది. మనం ఈ వైర్ని ఐఫోన్కి కావాలంటే ఐఫోన్కి, ఆండ్రాయిడ్కి కావాలి అంటే ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వైర్ అయితే మనకి బాక్స్లో వస్తుంది. లెట్ మీ షో యూ. సో కంట్రోలర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. బాటంలో చూసారా మనకి ఇక్కడ USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్సెసరీస్ అని చెప్పి ఒక బాక్స్ ఉంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. ఒకసారి ఇప్పుడు ఈ యాక్సెసరీస్ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. సో యాక్సెసరీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి USB-A అడాప్టర్ ఉంది విత్ DJI లోగో. అండ్ నేను యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు US ప్లగ్ వచ్చింది. అండ్ దెన్ వీ హ్యావ్ కనెక్టర్స్. సో చూసారా, USB-C, మైక్రో USB అండ్ USB-C. సో ఏ ఫోన్కైనా సరే మనం యూజ్ చేసుకోవడం కోసం మనకి అన్ని ప్లగ్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఒక USB-A టు USB-C కేబుల్ ఉంది ఫర్ ఛార్జింగ్. మనం ఈ కేబుల్ యూజ్ చేసుకొని డ్రోన్ని అండ్ కంట్రోలర్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్
we have the charging brick. This is like a battery charger case. సో మనకి 2 ఎక్స్ట్రా బ్యాటరీస్తో వస్తుంది. ఒకటైతే ఆల్రెడీ డ్రోన్కి ఫిక్స్ చేసి ఉంది. సో ఎట్ ఏ టైం మనం 3 బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో మీరు బ్యాటరీని రిమూవ్ చేయాలి అంటే పుష్ అండ్ డ్రాగ్. సో ఇలా ఉంటుంది మనకి DJI బ్యాటరీ. మనకి ఒక్కొక్క బ్యాటరీ ఆన్ ఏ ఫుల్ ఛార్జ్ 31 minutes ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో 3 ఉన్నాయి కాబట్టి ఒక గంటన్నర పాటు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికైతే మనకి ఇక్కడ చూసారా పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, USB-C పోర్ట్, అండ్ అలానే మనం ఇక్కడ ఒక అవుట్ బటన్ కూడా ఉంది USB-A. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఇప్పుడు ఒకసారి డ్రోన్ గురించి చూద్దాం. దిస్ ఈస్ ద టైనియెస్ట్ అండ్ లైట్ వెయిట్ డ్రోన్ అవైలబుల్ ఫ్రమ్ DJI. ఇది జస్ట్ 250 grams అంట. వావ్, చాలా లైట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే డ్రోన్ కన్నా కంట్రోలరే బరువుగా ఉంది. డ్రోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. సారీ, నా బర్త్డే చాక్లెట్ అయింది. సో మనకి డ్రోన్ అయితే కంప్లీట్గా ఒక కేర్ ప్యాకేజ్ లాగా ఒక బ్యాండ్తో ర్యాప్ అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రొపెలర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్. సో ఇలా ఒక బ్యాండ్ లాగా చూసారా, ప్రొపెలర్స్ అన్నీ ఇలా క్రాస్గానే పెట్టుకోవాలి. ఎటు పడితే అటు పెట్టకూడదు అని చెప్పి మనకి దీని మీద ఉంది. సో యూ కెన్ సీ ఇట్ హియర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రొపెలర్స్ని ఎలా హోల్డ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి దీని మీద ఉంటుంది. ఇక్కడ మనం అన్ఫోల్డ్ చేయాలి అంటే ఈ ఫ్రంట్ ఆర్మ్స్ అనమాట. సో ఇలా అన్ఫోల్డ్ చేయాలి. ఇవి వచ్చేసి బ్యాక్ ఆర్మ్స్. సో ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇవి వచ్చేసి ఫ్రంట్, అండ్ ఇది వచ్చేసి టు ది బ్యాక్. సో బుడ్డి డ్రోన్. బ్యాక్ సైడ్ చూసారా మనకి ఒక లిడ్ లాగా ఉంది. ఇఫ్ యూ ఓపెన్ దిస్ లిడ్ మనకి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. పుష్ అండ్ డ్రాగ్. అసలు ఈ బ్యాటరీ తీసేసినాక ఇంకా లైట్ వెయిట్గా ఉంది. అసలు ఇది దీనిలో కొద్ది గొప్ప వెయిట్ ఉందంటే ఈ బ్యాటరీ వల్లే అనుకుంటాను. సో లెట్ మీ పుట్ ఇట్ బ్యాక్. అండ్ మీరు ఇక్కడ చూసారా మనకి ఒక USB-C కేబుల్ ఉంది. అండ్ అలానే వీ హ్యావ్ మైక్రో SD కార్డ్ స్లాట్. సో ఇఫ్ యూ సీ హియర్, ఇదైతే మనకి కెమెరాస్. మనం ఇది యూజ్ చేసుకొని 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంది. ఫ్లై చేసేటప్పుడు ఈ లిడ్ని అయితే తీసేయాలి. సో లెట్ మీ రిమూవ్ ఇట్ అండ్ షో యూ. వెన్ యూ ఆర్ ఫ్లయింగ్ మనం ఇది రిమూవ్ చేసేసుకోవాలి. సో ఇఫ్ యూ సీ మనకి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది గింబాల్తో వస్తుంది అనమాట మనకి మూమెంట్ అడ్జస్ట్మెంట్ కోసం. ఎందుకంటే డ్రోన్ గాల్లో ఫ్లై అయ్యాక మనం పైకి వెళ్ళి దాన్ని చేంజ్ చేయలేం కదా. మనకి కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.3. అండ్ దీంట్లో మనకి ఈ లెన్స్లో అయితే 35 mm ఫోకల్ లెంత్ ఉంటుంది. ఈక్వివలెంట్ వచ్చేసి 24 అయితే, అపాచర్ వచ్చేసి 2.8, అండ్ ఫోకస్ రేంజ్ అయితే అప్ టు 1 meter ఉంటుంది. మనం ఈ డ్రోన్ని అప్ టు 10 kilometers వరకు డిస్టెన్స్ వరకు ఫ్లై చేసుకోవచ్చు. దీంట్లో మనం 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అట్ 24-30 frames per second. దీంట్లో మనకి JPG ఇమేజెస్ అండ్ రా ఇమేజెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫైనల్లీ నేనైతే డ్రోన్ని కంట్రోలర్కి కనెక్ట్ చేసేసాను. మనం కంట్రోలర్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోన్ అయితే కనెక్ట్ చేస్తారో మనం దాంట్లో నుంచి ఇలా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ సెంటర్లో చూస్తే మనకి అప్ యారో ఉంది కదా, ఇది వచ్చేసి డ్రోన్ని టేక్ ఆఫ్ చేయడం కోసం. మనం డ్రోన్ని వేరియస్ వేస్లో టేక్ ఆఫ్ చేయొచ్చు. సింప్లెస్ట్ వే వచ్చేసి ఇదనమాట. ఆ అప్ యారోని క్లిక్ చేస్తే మనకి డ్రోన్ ఫ్లై అవుతుంది. ఎలా ఫ్లై చేయొచ్చు అనేది లేటర్ ఆన్ చూపిస్తాను. ఇన్ కేస్ డ్రోన్ కనుక ఆల్రెడీ ఎయిర్లో ఉంటే మనకి ఇది డౌన్ యారో సింబల్ చూపిస్తుంది టు గెట్ బ్యాక్ ద డ్రోన్ టు హోమ్. సో లెట్స్ టేక్ ఇట్ అవుట్. నేనైతే ఇప్పుడు ఈ అప్ యారోని క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేయగానే మనకి చూసారా హోమ్ స్క్రీన్ మీద ఒక పెద్ద ఐకాన్ వచ్చింది టేక్ ఆఫ్ అని. సో ఈ మన బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. Take off. The home point has been updated. Please check it on the map. సో మీరు ఇక్కడ చూడొచ్చు డ్రోన్ అయితే ఎయిర్లో ఉంది. మనం కనుక కంట్రోలర్తో ఏమీ మూవ్ చేయకపోతే డ్రోన్ ఎక్కడికైతే ఫ్లై అయి ఉంటుందో అక్కడే మనకి స్టిల్ పొజిషన్లో ఉండిపోతుంది. మనకి DJI మినీ డ్రోన్లో కూడా క్విక్ షాట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం రాకెట్ షాట్ చూద్దాం. నేనైతే 25 meters సెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాను కాబట్టి ఎక్కువ హైట్ సెట్ చేసుకోవట్లేదు. 3, 2, 1. మనం కనుక క్విక్ షాట్ షూట్ చేస్తుంటే మనం ఏమీ కంట్రోల్ చేయవసరం లేదు. క్విక్ షాట్స్ వచ్చేసి మనకి ఆటోమేటిక్గా షూట్ చేస్తుంది అనమాట. జస్ట్ మనం ఆ స్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తే చాలు మనకి 1, 2, 3 అని కౌంట్ డౌన్ వచ్చి మనకి క్విక్ షాట్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి దీంట్లో వేరియస్ కైండ్ ఆఫ్ క్విక్ షాట్స్ ఉంటాయి. నాకు పర్టికులర్గా అయితే డ్రోనీ మోడ్ బాగా నచ్చింది. సో ఒకసారి ఇప్పుడు మనం బూమ్రాంగ్ మోడ్ చూద్దాం. బూమ్రాంగ్ అంటే మనకు తెలిసిందే కదా, సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. సో లెట్స్ ట్రై ఇట్. 3, 2, 1.
సో ఫైనలీ ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇది వచ్చేసి శాన్ హోజే అనమాట, మేము ఉండే ప్లేస్, మై ఫేవరెట్ ప్లేస్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మామూలుగా ఎప్పుడు రోడ్స్ చూస్తాం కానీ ఎప్పుడు స్కై వ్యూ నుంచి చూడం కదా. అసలు ఓకే మా సిటీ ఏనా అనిపించింది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. నార్మల్గా మన ఐస్కి చూస్తే ఇన్ని చెట్లు ఉన్నట్టు అసలు కనపడవు, బట్ పైనుంచి చూస్తే కనుక వీ హ్యావ్ బ్యూటిఫుల్ వ్యూస్. దట్ టు సన్సెట్ టైం కదా, ఇంకా చాలా చాలా ప్రెటీగా అనిపిస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 hours ఇలాగే ఫ్లై చేశాను అనమాట, ఫుటేజ్ అంతా చూసుకుందాము అని. బట్ మనకి 2 hours వేస్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నాకు బాగా నచ్చిన బిట్స్ అన్ని మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ శాన్ హోజే. మనకి మావిక్ ఎయిర్ 2కి DJI మినీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చేసి యాక్టివ్ ట్రాకింగ్ అనమాట. సో ఈ షాట్ అయితే నేను మావిక్ ఎయిర్ 2లో రికార్డ్ చేస్తున్నాను. మనకి దీంట్లో యాక్టివ్ ట్రాకింగ్ ఫీచర్ ఉంటుంది. మనకి వీడియో రికార్డింగ్ మోడ్లో యాక్టివ్ ట్రాకింగ్ ఫీచర్ ఉంటుంది. సో యాక్టివ్ ట్రాకింగ్ ఫీచర్లో పర్సన్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ మనం సెలెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ని కానీ పర్సన్ని కానీ ట్రాక్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నా కార్ని సెలెక్ట్ చేసుకున్నాను, నేనైతే రౌండ్స్ వేస్తున్నాను అండ్ మన డ్రోన్ నన్ను ఫాలో అవుతుంది. సో ఇలా మనం యాక్టివ్ ట్రాకింగ్ ఫీచర్ యూజ్ చేసుకొని మనం వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. మనకి ల్యాండింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. లెఫ్ట్ సైడ్ లో మనకి ల్యాండ్ అని చూపిస్తుంది కదా, క్లిక్ దట్. మధ్యలో ఇలా ల్యాండ్ బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మన డ్రోన్ ఎక్కడి నుంచి అయితే ఫ్లై అయిందో అదే ప్లేస్కి వచ్చి ల్యాండ్ అయిపోతుంది. సో చూసారు కదండి DJI Mini 2 డ్రోన్ శాంపిల్స్. మీరు కనుక కాంబో వర్షన్ పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి అది అరౌండ్ $650 పడుతుంది. ఒట్టి డ్రోన్ అండ్ కంట్రోలర్ అయితే కనుక $500 పడుతుంది. సో మనకి ఇండియాలో డ్రోన్ ఫ్లై చేయాలి అనుకుంటే మీ దగ్గర కనుక 250 grams వెయిట్ కన్నా తక్కువ డ్రోన్ అయితే ఈ ఫ్రీగా ఫ్లై చేసుకోవచ్చు. దానికి మనకి స్పెషల్ పర్మిషన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమీ ఉండదు. కాకపోతే 15 meters కన్నా ఎక్కువ హైట్ అయితే మనం ఫ్లై చేయలేము. ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర కనుక దానికన్నా హైయెస్ట్ డ్రోన్ ఏమైనా ఉంటే మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకొని మాత్రమే మనం ఇండియాలో డ్రోన్స్ని ఫ్లై చేయాలి. ఈ DJI Mini 2 డ్రోన్ వచ్చేసి మనకి నానో డ్రోన్ కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి దీన్ని అయితే మనం అప్ టు 15 meters వరకు ఇండియాలో ఫ్లై చేయొచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సెకండ్ ఆర్ థర్డ్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినా సరే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.